హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం కొత్తపేట గీతాకృష్ణలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీరామ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ? ఫస్ట్ మనం చూసేది గాంధర్వ పట్టు అండి. పట్టు సారీస్. పట్టు సారీస్. ఓకే, గాంధర్వ పట్టు. గాంధర్వ పట్టు. టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఎక్కువ మనకి జరీ అనేది ఈ సారీలో ఎలివేట్ అవుతోంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దామండి. పళ్ళు పాటు చూసినట్లయితే రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనిపైన అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి జరీ అనేది ఫిల్ చేశారు, చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ని. అలాగే చుట్టూ ఉన్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ కూడా మనకి ఏంటంటే మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చేసి అవుట్ లైన్ మాత్రమే మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కల్నీత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. సపరేట్ గా బోర్డర్స్ అంటే దీనికి మ్యాంగో డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ షేడ్ లో కూడా రావడం వలన ఇక్కడ మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మాత్రం మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంది. అంటే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డరే, కాకపోతే బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ చేంజ్ అయింది. సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. చాలా గ్రాండ్ గా ఎక్కువ గోల్డ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా జరీ ఇచ్చారండి. ఈ డిజైన్ ఏదైతే ఉందో మ్యాంగో డిజైన్, ఒకటి రెడ్ కలర్ ఒకటి డార్క్ మెరూన్ కలర్ తీసుకున్నారు. ఈ రెండిట్లో అంటే టూ కలర్స్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. మ్యాంగోతోనే ఒక క్రీపర్ యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ అంటే కొంచెం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఒక క్రీపర్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని చిన్నగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. అంటే ఒకటే సారీలో మనకి టూ బోర్డర్స్ ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి ఈ సారీకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కల్నీత బ్యాక్గ్రౌండ్ లోనే కానీ మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. స్మాల్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ అనేది యాడ్ చేశారు. అలాగే సారీలో ఏదైతే మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఈ సారీ కాస్ట్ 6875 రూపీస్ అండి. 6875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. దివాళీ వరకు మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సెమంతక పట్టు అండి. ఇది సెమంతక పట్టు. కంచిపట్టులోనే సెమంతక పట్టు లైట్ వెయిట్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి పళ్ళులో. దానిపైన అంతా కూడా ఒక లేయర్ టైప్ లో జరీ ఇచ్చేసి దానిపైన ఫ్లవర్ సన్ ఫ్లవర్స్ తీసుకున్నారు, సింగిల్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ అంతా కూడా లోపల ఫిల్లింగ్ మనకి జరీ ఇచ్చేసి అవుట్ లైన్ వచ్చేసరికి టూ కలర్స్ అనమాట. లైట్ బేబీ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చారు. మిడిల్ లో కూడా ఎక్స్ట్రా అంతా మనకి కొంచెం యాంటిక్ జరీ యూస్ చేస్తూ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దీనికి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే అంటే సారీలో సపరేట్ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళుకి ఇక్కడంతా కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లవర్ మొత్తం కూడా జరీతో ఇచ్చి కొంచెం బ్రాడ్ లైన్ లాగా వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే పళ్ళులో ఒక క్రీపర్ పార్ట్ చూసామో బోర్డర్స్ లో అదే క్రీపర్ పార్ట్ మెయిన్ బోర్డర్ లో కూడా వస్తుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. సేమ్ బోర్డరే, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా అంటే బ్యాక్గ్రౌండ్ పర్పుల్ కలర్ కనిపించే విధంగా, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా కడ్డీ బోర్డర్ టైప్ లో ఎక్కువ జరీ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ సారీకి రెండు వైపులా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారండి. బుటీస్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బోర్డర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో పర్పుల్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ అండి. పట్టు మెటీరియల్ కాబట్టి మంచి షైనింగ్ లుక్ కూడా ఉంది. బోర్డర్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ మనకి కంటిన్యూ చేశారనమాట. రెండు వైపులా మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ వచ్చింది కదా, సేమ్ అదే బోర్డర్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ సిమ్లా సిఫాన్ అండి. ఇది అంటే లంగావోని స్టైల్ అండి. లంగావోని స్టైల్ అండి ఇది. ఓకే, ఫ్రంట్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్రాసో డిజైన్ ఇచ్చారండి. ఇది బ్రాసో ఫ్యాబ్రిక్ అన్నమాట. సెల్ఫ్ కలర్ తోనే మనకి డిజైనింగ్ వస్తుంది. దానిపైన చిన్న చిన్న కుందన్స్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. లోపలంతా కూడా నక్కి వచ్చేసి సాఫ్ట్ నక్కి తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ లంగావోని స్టైల్లో ఉంటుంది కాబట్టి కుచిళ్ళ పార్ట్లో మనకి గ్రే కలర్ యూస్ చేశారు.
గ్రే కలర్ ఫ్యాబ్రిక్, అది కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి అంటే షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్ ని ఈ గ్రే కలర్ పైన మనకి డిజైనింగ్ లో చూపించారు. మొత్తం కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కి చుట్టూ అంతా కూడా క్రీపర్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్ కుందన్స్ యూస్ చేశారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. కింద బోర్డర్ మాత్రమే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే బోర్డర్ ఉంటుంది 3 సైడ్స్ కూడా. శారీ కుర్చీల పార్ట్ నుంచే స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ ఉన్నటువంటి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. గ్రే కలర్ అండి బ్లౌజ్ ఇది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి అంటే కుర్చీల పార్ట్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ అన్నమాట. షోల్డర్ పార్ట్ అంతా గ్రీన్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ ఉంటుంది. బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1955 రూపీస్ అండి. 1955 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది కొత్తపేట గీతాకృష్ణలో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జెర్సీ షిఫాన్ అండి, బ్లాక్ కలర్. జెర్సీ షిఫాన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్ గా అన్నమాట 3 వేరియేషన్స్. ఇక్కడ మనకి బాక్సెస్ టైప్ లో గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చేసి అక్కడక్కడ ఆల్టర్నేట్ బాక్సెస్ లో మనకి చిన్న కుందన్ని ఇచ్చారు. అలాగే ఇంకొక డిజైన్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే మ్యాంగోస్ తో ఒక క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. తర్వాత మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఈ టోటల్ గా ఈ బోర్డర్ లో అక్కడక్కడ కూడా మనకి కుందన్స్ అనేది యాడ్ చేశారనమాట, గోల్డ్ కలర్ కుందన్స్. శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ మ్యాంగో బుటీ అనేది టోటల్ గా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ 2 హ్యాండ్స్ కి కూడా సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ కి కూడా ఇంకొక బోర్డర్ ఇచ్చారండి, బ్యాక్ నెక్ పెట్టుకునేటట్లుగా. ఈ శారీ కాస్ట్ 1145 రూపీస్ అండి. 1145 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు దివాళీ వరకు మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ ఇది కోహినూర్ సిల్క్ అండి. ఇది కోహినూరు సిల్క్ మొత్తం లైట్ వెయిట్ లో ఉందండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంటే శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే ఉంటుంది. దానిపైన మనకు ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఒక పావు మీటర్ మాత్రమే మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు. శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. మొత్తం శారీ వీవింగ్ లోనే మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే పైన పీచ్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. దానికి కింద లెంతీగా అంటే మరీ స్మాల్ సైజ్ లో కాకుండా కొంచెం లెంతీగా కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ ఇచ్చేసి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ డిజైన్ బంచెస్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ లో కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు. పింక్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్, తర్వాత ఇంకొకటి బ్లూ కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలరే ఉంటుంది. ఈ బంచెస్ టోటల్ సారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. కానీ ప్రతి బంచ్ లో కూడా 3 వేరియేషన్స్ ఉన్నటువంటి డిజైన్స్ ఇచ్చారు. ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాకుండా 3 ఫ్లవర్స్ కూడా 3 డిఫరెంట్ షేప్స్ తీసుకున్నారనమాట. శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. జరీ బ్లౌజ్. ఓకే, గోల్డ్ కలర్ అంటే వేరే సపరేట్ డిజైన్ ఇవ్వకుండా మొత్తం ఇట్లాగే కంటిన్యూ చేశారనమాట. సన్నటి లైన్స్ లాగా. పైన వచ్చేసరికి పీచ్ కలర్ తో చిన్న బోర్డర్ శారీలో ఉన్నట్టు. ఈ సారీ కాస్ట్ 1700 రూపీస్ అండి. 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బర్ఫీ సిల్క్ అండి. ఇది బర్ఫీ సిల్క్. ఓకే, ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. వీవింగ్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ సారీ మెయిన్ కలర్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్. వన్ సైడ్ ఎడ్జ్ మాత్రమే మనకి ఒక చిన్న బోర్డర్ లాగా వేవీ టైప్ ఆఫ్ లైన్, అది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిగిలిన బంచ్ మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ 1 ఫ్లవర్ వచ్చేసి పీచ్ కలర్, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ గా ఒక 1/2 మీటర్ పైన 3/4 మీటర్ వరకు కూడా మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే చాలా వెరైటీగా ఇచ్చారండి. బాక్సెస్ టైప్ చెక్స్ లాగా ఇచ్చారనమాట. అది కూడా 4 కలర్స్, రెడ్, బ్లూ, గ్రీన్, పింక్. ఆ 4 కలర్స్ కాంబినేషన్ తో చెక్స్ టైప్ ఆఫ్ బోర్డర్ క్రియేట్ చేశారు. అటు ఇటు గోల్డ్ కలర్ లైన్ ఉంటుంది.
ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే షోల్డర్ పార్ట్ వరకు మాత్రం చాలా దగ్గరగా 1 by 1 లైన్ కంటిన్యూ చేశారండి. కాకపోతే ఏంటంటే మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పీచ్ కలర్, మిగిలిన ఫ్లవర్ అండ్ క్రీపర్ మొత్తం కూడా లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. ఒకటే లెంత్ కాకుండా అప్ అండ్ డౌన్స్, ఒకటి కొంచెం లెంతీగా ఇంకొకటి కొంచెం షార్ట్ సైజ్ లో ఇట్లా మనకి కొంచెం వేరియేషన్ చూపిస్తూ ఈ లైన్స్ అనేది ఇచ్చారు. 1.5 మీటర్ మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం కూడా మనకి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్ లో కనిపించే పార్ట్ లో మాత్రమే మనకి కనిపించే విధంగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. కాకపోతే మనకి అంటే శారీలో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం చెక్స్ బోర్డర్ శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1525 రూపీస్ అండి. 1525 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నక్షత్ర సిల్క్ అండి. ఇది నక్షత్ర సిల్క్ మొత్తం మీనా వర్క్ స్టైల్లో ఉంది. మొత్తం సారీ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ వచ్చిందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్ తో మనకి పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ తో ఒక బంచ్ ఇచ్చారు, పర్పుల్ కలర్ తో ఒక బంచ్ ఇచ్చారు. అంటే హాఫ్ పార్ట్ లో మనకి 2 కలర్స్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఒకటే కలర్ తో మనకి డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. 2 బంచెస్ ని మనకి పింక్ కలర్ తో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే కలర్ చేంజ్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ లాగా సేమ్ డిజైన్ ని కలర్స్ అనేది చేంజ్ చేస్తూ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మెయిన్ సారీ బోర్డర్స్ లో కూడా 2 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి. కడ్డీ బోర్డర్ లో జరీలో పైన మాత్రం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది కామన్ గా 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ లో పైన బోర్డర్ లో ఇంకొకటి గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మాత్రం మనకి కింద సిల్వర్ కలర్ యాడ్ చేశారనమాట. పైన గోల్డ్ కలర్ జరీ వస్తుంది, కింద సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది. ఈ పైన మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక ఇంతకు ముందు మనం పళ్ళులో ఏవైతే కలర్ కాంబినేషన్ చూసామో పైన గ్రీన్ కలర్ కింద పర్పుల్ కలర్ అదే టైప్ లో ఒకటే టైప్ ఆఫ్ మ్యాంగోని కలర్ అనేది చేంజ్ చేస్తూ ఇచ్చారు. ఆ తర్వాత మనం బంచెస్ చూసినప్పుడు పింక్ కలర్ 2 బంచెస్ ఇచ్చారు కదా, ఆ ప్లేస్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే బిగ్ సైజ్ లో అంటే సేమ్ షేపే కాకపోతే సైజ్ అనేది బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్, టోటల్ సారీ అంతా కూడా ఇదే గోల్డ్ కలర్ టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి. సారీలో పైన గోల్డ్ కలర్ ఇచ్చారు, కింద సిల్వర్ కలర్ ఇచ్చారు కదా, అదే టైప్ లో మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1030 రూపీస్ అండి. ఓన్లీ 1030 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోట సారీస్ అండి. ఇది అస్సాం కోట సారీ మొత్తం కూడా రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సపరేట్ గా వేరే కలర్ అనేది ఇవ్వకుండా ఒకటే కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్లో బిగ్ బోర్డర్ మనకి ఎలా అయితే ఇస్తారో మెయిన్ బోర్డర్స్ లో అదే టైప్ లో మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే 1/2 మీటర్ 1 మీటర్ లాగా కాకుండా. తర్వాత మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఎలా అయితే మనకి జరీ బోర్డర్ ఇచ్చారో అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. సెకండ్ వైపు కూడా మనకి కడ్డీ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కాకపోతే బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. పళ్ళులో ఎంత లెంత్ అయితే తీసుకున్నారో అదే లెంత్ తో మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్ అనేది డిజైన్ చేశారు. రావి ఆకు షేప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో సారీ మొత్తం కూడా దగ్గరగా చిన్న క్యూట్ గా ఉన్నటువంటి లీఫ్ పార్ట్ ఇచ్చారు అనమాట. సారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్ చాయిస్ ఉందండి. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ ఏనండి. అంటే మిడిల్ పార్ట్ లో డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మిస్ చేసి బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. పైన స్మాల్ బోర్డర్, కింద కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా సారీలో, అదే టైప్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1390 రూపీస్ అండి. 1390 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి మనకి గీతా కృష్ణలో. దివాళీ వరకు అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోలం సిల్క్ సారీస్. కోలం సిల్క్ సారీ గ్రీన్ లోనే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక 6 లైన్స్ మనకి ట్రయాంగిల్ షేప్ లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఓన్లీ ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. అదే డిజైన్ మనకి మెయిన్ బోర్డర్ లో కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కలర్ వేరియేషన్ ఉంటుంది. ఆనియన్ పింక్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. తర్వాత ఇంకొక బోర్డర్ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ లేయర్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో పింక్ కలర్ తో చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఓన్లీ లీఫ్ ని మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కి యాడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి 2 వేరియేషన్స్ ఉన్న బోర్డర్ చూస్తున్నామో టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్, ఈ లీఫ్ వర్క్ బోర్డర్, ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తో ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే లైట్ కలర్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ గ్రీన్ కలర్ తో కొంచెం వేవీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చే విధంగా టోటల్ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, లైట్ గ్రీన్ కలర్. అలాగే మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది కదా, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు, అంటే క్రీపర్ పార్ట్ మిస్ చేసి. ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 1325 రూపీస్ అండి. 1325 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది జైపూర్ కోటా సారీస్ అండి. ఇది జైపూర్ కోటా సారీ, జైపూర్ కోటా వీవింగ్ లోనే మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ సారీ మెయిన్ కలర్ అంతా ఒకటే కలర్ ఉంటుందండి, పింక్ కలర్ కాంబినేషన్. హాఫ్ మీటర్ పళ్ళు మొత్తం కూడా చాలా గ్రాండ్ గా 2 వేరియేషన్స్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఒక బ్లాక్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనేది పింక్ కలర్ కనిపించే విధంగా బ్లాక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇంకొక బ్లాక్ చూసేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా డ్రాప్ టైప్ లో మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట, ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ని బ్లాక్ కలర్. మెయిన్ బోర్డర్స్ లో కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ లైన్స్ లాగా ఇచ్చేసి గోల్డ్ కలర్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. శారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం మ్యాంగో డిజైన్ ఇచ్చారు, దాని చుట్టూ కూడా ఒక క్రీపర్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్ ఉంది కాబట్టి అదే కలర్ తో మనకి చందేరి ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారండి. చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ కలర్ కావాలి అనుకున్నట్లయితే కనుక డిజైనింగ్ లో టోటల్ గా మనకి బ్లాక్ కలరే ఉంది కాబట్టి ఆ కలర్ తో కూడా మనం ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1435 రూపీస్ అండి. 1435 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. వనస్థలిపురంలో ఉన్నటువంటి షోరూమ్ లో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. అంతేకాకుండా కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ షోరూమ్ లో రీసెంట్ గా మనకి డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ కూడా ఓపెన్ చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేది ఈ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ సిల్క్ సారీస్ అండి. ఇది ఇక్కత్ సిల్క్ అంటే ఇక్కత్ డిజైన్ వచ్చింది, ఇక్కత్ డిజైన్ వచ్చింది ప్లస్ మనకి సిల్క్ అన్నట్టు. ఇదంతా కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. అది కూడా మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఇక్కత్ డిజైన్ లో క్రీమ్ కలర్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఇది 1 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ టచ్ చేశారు, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ చేశారండి. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే కింద కొంచెం లెంతీగా ఇచ్చారనమాట, బిగ్ సైజ్ లో ఇచ్చారు బోర్డర్ అనేది. గ్రీన్ కలర్ కి మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే ఆరో మార్క్ తో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి పై వైపు టర్న్ అయినట్టుంది, ఇంకొకటి కింద డౌన్ కి ఉండే విధంగా ఆరో మార్క్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి కింద పైన బోర్డర్స్ లో 2 బోర్డర్స్ లో ఏదైతే గ్రీన్ కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1525 రూపీస్ అండి. 1525 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ గ్లాస్ కోట్ టిష్యూ సారీస్ అండి. ఇది గ్లాస్ కోట్ టిష్యూ సారీ. పళ్ళు బ్యాక్గ్రౌండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంటుంది, కాకపోతే హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో పైన ఒక కలర్ కింద ఒక కలర్ అనేది మనకి ఈ సారీలో ఇచ్చారు. పైన చూసినట్లయితే లైట్ పర్పుల్ కలర్ అనేది యాడ్ ఉంటుంది, అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో. కింద వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బంచెస్ స్టైల్లో డిజైన్ వచ్చిందండి. ఒకటేమో సిల్వర్ కలర్ బంచ్, ఇంకొకటేమో మనకి గోల్డ్ కలర్ బంచ్ ఇచ్చారు. ఇక్కడ కలర్ చేంజ్ అయినప్పుడు మనకి బోర్డర్స్ లో కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్. సిల్వర్ కలర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ డిజైనే, కాకపోతే కలర్ మాత్రమే మనకి చేంజ్ చేస్తూ 1/4 మీటర్ మాత్రమే డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కలర్స్ వేరియేషన్ ఉంటుంది. లెంత్ ఒకటే లెంత్ బోర్డర్ ఉంటుంది, కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లోనే గ్రీన్ కలర్ తర్వాత గోల్డ్ కలర్ ఇచ్చారు కదా. కింద చూసినట్లయితే క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి గోల్డ్ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. పైనేమో గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఇంతకు ముందు పళ్ళులో ఏదైతే పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ చూసామో అదే కలర్స్ మనకి సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ డిజైన్ మాత్రం ఒకటే టైప్
టైప్ ఆఫ్ డిజైన్ ని 2 వేరియేషన్స్ మనం పళ్ళులో ఎలా అయితే చూసామో గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అదే కలర్స్ కాంబినేషన్, కాకపోతే బంచ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒకటేమో ఇటువైపు టర్న్ అయి ఉంటే ఇంకొకటి దానికి ఆపోజిట్ లో ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి ఎలాంటి కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ప్లేన్ ఇస్తాడండి రన్నింగ్. ఆ మ్యాంగోస్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్, పైన గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి గంధం కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా, అదే టైప్ లో ఇచ్చారు. శారీ కాస్ట్ 1030 రూపీస్ అండి. ఇది ఓన్లీ 1030 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటిదాకా సారీ చూసాం కదా, Okay, ఇప్పుడు ఇప్పుడు మనకి half saree. హాఫ్ సారీస్ ఇది. Wow. మొత్తం కూడా స్మాల్ సైజ్ కలీజ్ లో మనకి ఫిష్ కట్ మోడల్ లో ఇచ్చారనమాట. దీని లోపల నుంచి మనకి షైనింగ్ మెటీరియల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ అదేంటో చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి లేస్ మెటీరియల్ షిమ్మర్ కలర్, అంటే షిమ్మర్ సిల్వర్ కలర్ షిమ్మర్ కూడా మిక్స్ చేసిన ఫ్లవర్ డిజైన్ తో ఉన్నటువంటి లేస్ మెటీరియల్ యూస్ చేశారు. దానిపైన ఏంటంటే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి దాంట్లో నుంచి కూడా మనకి ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ తో ఒక చిన్న ప్లెయిన్ బోర్డర్స్ తో మనకి ఒక బెల్ట్ పార్ట్ డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం చూసినట్లయితే కింద హాఫ్ పార్ట్ నుంచి మనకి ఎక్కువ గేర్ వచ్చే విధంగా మొత్తం ప్రిల్స్ టైప్ లో కట్టుకున్నప్పుడు ప్రిల్స్ టైప్ లో వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న పర్ల్స్ ని యూస్ చేస్తూ మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, అంటే 2 బోర్డర్స్ లాగా ఇచ్చేసి ఈ 2 బోర్డర్స్ కి మిడిల్ పార్ట్ లో కట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా వెల్వెట్ మెటీరియల్ తో ప్యాచ్ వర్క్ ని కంటిన్యూ చేశారు. దాని చుట్టూ అంతా కూడా మనకి స్టోన్ వర్క్, ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి ఎంబోజ్ అయ్యేటట్లుగా కనిపిస్తుంది అనమాట. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ ఎడ్జ్ లో మనకి బ్లూ కలర్ పైపింగ్ టైప్ లో చిన్న బోర్డర్ యాడ్ చేశారు. రెడ్ కలర్ అండ్ పిటాయి వర్క్ తో డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా బనారసి మెటీరియల్ తీసుకున్నారు, డిజైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్. ఇది మనకి టోటల్ గా స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కింద ఏదైతే బనారస్ మెటీరియల్ యూస్ చేశారో సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ మాత్రం కింద రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది కదా, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ హాఫ్ సారీకి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. బ్లూ కలర్ వస్తుంది. ఓకే, బ్లూ కలర్ కాంబినేషన్ తో ఓని వచ్చింది. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ప్లెయిన్ కాకుండా బనారస్ మెటీరియల్ తో. ఫ్యాబ్రిక్స్ మాత్రం చేంజ్ చేశారు. కుందన్ వర్క్ ఇచ్చారండి మిడిల్ పార్ట్ అంతా కూడా. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇంతకు ముందు మనం స్కర్ట్ లో ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో అదే ప్యాచ్ వర్క్ ని కంటిన్యూ చేశారు. అలాగే 4 సైడ్స్ కూడా కింద మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కదా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన, ఆ డిజైన్ ని మనకి 4 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ 3895 రూపీస్ అండి. 3895 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. మనకి దివాళీ వరకు 50% అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీరామ్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.